ఇలా వస్తాను కానీ ఇది నొక్కుతుండే భయంగానే నొక్కు నొక్కు అలా పట్టుకో అలా పట్టుకో అలా పట్టుకో బొట్టు బొట్టు చూడు బొట్టు పెట్టి బొట్టు తెప్పించి అందరికీ బొట్టు ఉండాలి బొట్టు అలాగే మనకి ఎలా చెప్తావు నువ్వు చేసేస్తాడు పెట్టేద్దా రండి అన్ని మామూలే పొద్దు పొద్దు పెట్టుకున్నామయ్యా బాబు అండి ఎక్కడి మసలు ఎలా నుండి వచ్చేయండి ఇంకో మెట్టి కట్టించాను కట్టిస్తా రైట్ నొక్కరా నొక్కు ఎక్కడ పర్లేదు పైకి ఎక్కండి బాది ఎత్రా నొక్కరా బాబు ముందుకు రావాలి ఎవరో చాలా మంది బాగుంది ఫోటో తీరు బాగానే గౌసం మాది అతను మాది అది అన్ని దూరం ఆలోచించారు అలాగే ఆలోచన చేస్తున్నాడు అలా అలా నొక్కా ఇది నొక్కిందా దండ వేసినాడు అలా ఇంకోటి శ్రీ గురుభ్యో నమః గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీపాదశ్రీ శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. భారతీయ సంస్కృతిలో భారతదేశం యొక్క ఖ్యాతిని అనేక ఇతర దేశాల్లో మొట్టమొదటి చాటిన వ్యక్తి శ్రీ వివేకానంద స్వామి వారు. ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం ఆయన యొక్క చేస్తున్నామంటే ఆలోచించండి మన యొక్క హిందూ దేశం యొక్క భవిష్యత్తుని ఎంత ఉద్ధరించారో ఆయన. మా తండ్రి గారు మా పేరు నాకు తెలుసు, మా తాతగారి పేరు తెలుసు కానీ మా తాతగారిని చూడలేదు. అంతకుముందు ఎవరు తెలుసు. ఆయన వివేకానంద స్వామి ఇంతవరకు మనకు హృదయ పదాల్లో గుర్తుపెట్టుకున్నామంటే మన హిందూ సంస్కృతిని కాపాడిన మొట్టమొదటి వ్యక్తి ఇతర దేశానికి వెళ్ళి అంత గొప్ప ఆయన. ఆయన యొక్క శక్తికి ఆయన యొక్క విధానానికి ఆకర్షింపబడి ప్రఖ్యాత క్రైస్తవ మత ప్రచారకురాలు కుమార్తె ఆయనతో పాటు భారతదేశానికి వచ్చి సేవ చేసి హిందూ మతంలో సన్యాసం పుచ్చుకుంది. ఆవిడ పేరు సిస్టర్ నివేదిత. ఆవిడ చేసిన సేవ అపారమైన సేవ. కానీ
క్రైస్తవ మత ప్రచారాన్ని అడ్డుపెట్టుకుని క్రైస్తవ మతంలో ఉండి ఇంకొక ఆవిడ సేవ చేసింది, వేలాది మందిని కనిపించేసింది. ఆవిడ పేరు బయటకు వచ్చింది కానీ ఈవిడ పేరు బయటకు రాలేదు. ఆలోచించండి. ఆవిడ పేరు ఏం పేరు? మదర్ తెరీసా. మదర్ తెరీసా పరమ దుర్మార్గురాలు. కానీ జనజీవులతో కూడా మదర్ తెరీసానే పొగుడుతారు తెలక. మన పరిపూర్ణానంద స్వామి చెప్పారు ఆవిడ ఒక బోండా అని, మదర్ తెరీసాని. ఆ విధంగా కాకుండా మన హిందూ సంస్కృతి గురించి చాటి చెప్పిన వ్యక్తుల్లో సోదరు నివేదిత ఒక ఆవిడ చదివించింది, ఎంతో సేవ చేసింది. ఆవిడ 48 సంవత్సరాలకే చచ్చిపోయింది పాపం. ఆవిడ ఈయన శిష్యురాలు. ఆ ప్లేగు వ్యాధి వల్ల ఎంతోమందికి సేవ చేసింది. ఆ విధంగా భారతదేశం యొక్క సంస్కృతి ఇప్పటికీ కూడా అనేక దేశాల్లో ఆ మఠాలు స్థాపించి ఆ మఠాల యొక్క ఖ్యాతిని ఇప్పటికీ నిలబెట్టారు ఆయన మన హిందూ ధర్మాన్ని. ఇటీవల కాలంలో మనకి మద్రాసు రాష్ట్రంలో పెను తుఫాను సంభవించింది. మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు స్టాలిన్ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, సనాతన సంస్కృతి నాశనం చేసేయండి అని చెప్పాడు. అతను క్రైస్తవుడు. ఆలోచించండి. అప్పుడు అక్కడ సాయం చేసింది ఎవరు? ఈయన మఠం వాళ్ళే, రామకృష్ణ మఠం వాళ్ళే. వాళ్ళందరికీ ట్రాక్టర్ల మీద ఆహారం, మేడ మీద ఉన్నవాళ్ళకి, మిద్దుల మీద ఉన్న వాళ్ళకి ప్రభుత్వం కంటే ఎక్కువ సాయాన్ని అందజేసింది వివేకానంద మఠం. ఇది గురించి మనం గుర్తుంచుకొని మన హిందూ సంస్కృతి ఎక్కడైనా నిలబెడుతున్నారంటే మనం తోడ్పడాలి. ఉదాహరణకి ఇప్పుడు వాళ్ళ చర్చికి పిలవపోయినా పోతున్నారు మన వాళ్ళందరూ. డిసెంబర్ 28 మన ఆలయానికి ఎవరైనా ఒకడు వస్తాడా? మన వివేకానంద పుట్టినరోజు కానీ రామకృష్ణ పుట్టినరోజు కానీ ఒక్కరు రారు వాళ్ళు. మన వాళ్ళు ఇంటి కాచి చర్చికి పోతున్నారు. చెడగొట్టకూడదు అంటే మన హిందూ మతానికి. అది మనం గమనించాలి. మన సంస్కృతి సనాతనమైంది. మన సనాతన సంస్కృతిని నిలబెట్టడానికి మనం అందరూ ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చిన్న ఉదాహరణ చెప్తున్నాను, మీ కోపం రావచ్చు పెద్దలకు ఎవరికైనా. మనం ఆంజనేయ స్వామిని కొలుస్తున్నాం, పక్కన ఉన్నారు వివేకానంద స్వామిని కొలుస్తున్నాం. ఓటు ఎవరికి వేస్తాం? యేసుప్రభు కోటేస్తున్నాం. బుద్ధున్నవాడు ఎవడో యేసుప్రభు కోటేయకూడదు. గమనించండి పెద్దలందరూ కూడా. అటువంటి హిందూ మతాన్ని దేశ విదేశాల్లో స్థాపించిన ఆయన. అన్ని దేశాల్లోని ఈయన మఠాలు ఉన్నాయి. దీని గురించి ఆయన యొక్క స్మృతిప్రదంగా మనం గమనించి ఆయన పదంలో నడవడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ, ఇంతమంది మన గ్రామంలో తక్కువ మంది వచ్చినా సరే ఉత్సాహంగా వచ్చే ధన్యవాదాలు తెలుస్తూ అది ఓం తత్వం. మాట్లాడండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. అందరికీ కూడా పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. మీరండి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 12వ తారీఖున ఆ యొక్క మహానుభావుడు పుట్టినరోజు అండి. ఆయన కేవలం బ్రతికింది 39 సంవత్సరాలండి. కానీ ఈ భూమి ఉన్నంతకాలం కూడా ఆయన మన యొక్క సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియపరిచేటండి. ఆయన మన యొక్క సంస్కృతి సాంప్రదాయం విదేశాలకు వెళ్తాడు. అన్ని దేశాలకి వచ్చేయండి ఇన్విటేషన్. మన దేశానికి రాలేదండి. ఎందుకు రాలేదంటే మన దేశాన్ని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్నారండి. 1863 అంటే 83, 93 టైంలో బ్రిటిష్ వాళ్ళు పాలిస్తారు ఈ దేశాన్ని. బ్రిటిష్ వాళ్ళు పాలించే టైంలో మన భారతదేశానికి సర్వమత సమానత్వానికి, సభ్యత్వానికి కానీ మనకి ఇన్విటేషన్ లేదండి. కానీ వివేకానందుడు ఎంతో ఉత్సాహంగా అందులో పాల్గొనాలనే ఉద్దేశంతో ఆయన యొక్క మహారాజులను అందరినీ కలుపుకుని వెళ్ళడం, అందరూ కొంత డొనేషన్లు వేసి ఆయన అమెరికాకి పంపించడం జరిగిందండి. అమెరికాకి వెళ్ళిన తర్వాత అందులో పాల్గొనాలని రికమెండేషన్ ఉండాలి. రికమెండేషన్ లేకుండా ఎవరు జాయిన్ చేసుకోరు కదా, అందులో మాట్లాడే అవకాశం ఇవ్వరు కదా. తర్వాత అందులో మాట్లాడడానికి అందులో ఒక ముఖ్యమైన వ్యక్తి, దానికి సంబంధించిన వ్యక్తి ఈయన ప్రసంగం ఆలోచిస్తాడండి. ప్రసంగం ఆలోచించి ఆయన నిర్వహించే వాళ్ళకి ఏమని రాస్తాడండి, లెటరు ఒక ఉత్తరం రాస్తాడండి. ఈయన మాట్లాడే అవకాశం ఇవ్వమని చెప్పలేదండి. ఆయన ఏం చెప్పాడంటే, మన అమెరికాలో సర్వమత సమానత్వానికి వచ్చిన 160 దేశాల నుంచి వచ్చిన ఒక పక్కన కూర్చోబెట్టి, ఈ సాధువులు ఒక పక్కన కూర్చోబెడితే, ఇండియా నుంచి వచ్చాడు ఈ సాధువులు ఒక పక్కన కూర్చోబెడితే వాళ్ళందరూ ఎంతో ఈయనంతా అని చెప్పి ఒక కార్డు రాస్తాడండి ఆయన నిర్వహించేవాళ్ళు. ఆ కార్డుతో అయితే 10 నిమిషాలు టైం ఇస్తాం, ఆయనకి మాట్లాడడానికి 10 నిమిషాలు టైం ఇస్తామని చెప్పి వాళ్ళు ఈయనకి రిప్లై ఇస్తారండి. అప్పుడు ఆయన మీకు 10 నిమిషాలు టైం ఇచ్చారండి అంటారు. చాలామంది మాట్లాడతారు, అందరూ వచ్చి మాట్లాడతారు. కానీ స్వామి వివేకానంద ఇలాగా స్టేజ్ ఎక్కగానే వాళ్ళందరూ కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, అంటే అమ్మాయిలు అబ్బాయిలు మీకు అందరికీ నమస్కారం అండి. అది ఇంగ్లీష్లో లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అంటారండి. కానీ ఈయన మాట్లాడిన పదం ఏంటంటే ఫస్ట్ సారిగా ఎక్కగానే, ప్రియమైన నా అమెరికా
సోదరీమణులారు అంటాడనమాట, నా అన్నదమ్ములారు, నా అక్క చెల్లెలారు అంటాడు. అనేసరికి ఇంకా స్టేజు ఒక 10 నిమిషాలు చప్పట్లు పట్టుకుని వదలవండి. ఈయన స్టేజ్ ఎక్కగానే ఇంక ఈయనకి 10 నిమిషాలు అనేది 4 గంటలు 5 గంటలు మాట్లాడండి. నిరాగ్రంగా మాట్లాడిందంతా మన దేశ సంస్కృతి గురించి, మన సాంప్రదాయాల గురించి, వీటి గురించి చెప్పాడండి. చక్కగా చెప్పాడు. వాళ్ళని అలాగని చెప్పి వాళ్ళని ఏమైనా విమర్శించడం కానీ, వాళ్ళ మతాలు ఎలాగని కానీ అలాగని కాదండి. ఈ ప్రసంగం ఆలకించాక మరుసటి రోజు న్యూస్ పేపర్లో అంతా కూడా స్వామి వివేకానంద మెయిన్ హెడ్డింగ్ ఆయన ఫోటోతో ప్రతి పేపర్లో అదే అమెరికా అంతా మొత్తం చూస్తే ఇంకా పేపర్ అన్ని దేశాలకు వెళ్తే ఈయనకి మా దేశం రండి, బ్రిటన్ వాళ్ళు అందరూ మొత్తం, జర్మనీ వాళ్ళు అందరూ కూడా ఈయన్ని ప్రసంగాలు తీసుకెళ్ళడం. అలాగే ఈ సంవత్సరాలు ఈయన ప్రత్యేకంగా ప్రసంగాల మీద మొత్తం దేశాలు కూడా తిరిగి ప్రసంగిస్తాడండి. అక్కడ ఎంతోమంది మేము హిందూ మతంలోకి వచ్చేస్తాను, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా మేము చెప్పేవాడండి. స్వామి వివేకానంద అంటే అంత సంస్కర్త. కొన్ని వేల సంవత్సరాలుగా ఆయన మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన పని ఉందండి. అలాంటి స్వామి వివేకానంద విగ్రహాన్ని ఇక్కడ పెట్టించారండి మన గోపాలస్వామి గారు. వాళ్ళకి మన గ్రామంతో అందరూ కూడా అనుకోని ఉంటాం. అలాగే స్వామి వివేకానంద జరుపుకోవడం మనందరి అదృష్టం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.